90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. కృష్ణారెడ్డి గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా వార్తలు ఎక్కువగా ఏంటంటే 60-70 పైన పడిన వాళ్ళు, వయసు పడిన వాళ్ళు తోడు కోరుకుంటున్నారు. అది ఎలా అయినా అనుకోండి, చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ వయసులో వీళ్ళకి తోడు ఏం అవసరము, పిల్లలు ఉంటారు, మనవలు ఉంటారు, వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇంకేం తోడు కావాలి వీళ్ళకి అంటే తోడు అవసరం లేదు అంటే అదొక ప్రశ్నగా మారిపోతుంది. చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఒకసారి మీరేం చెప్తారు దాని మీద? వయసు అనేది శరీరానికే తప్ప మనసు కాదమ్మా. 90లో కూడా 18 ఏళ్ళుగా ఫీల్ అవ్వచ్చు ఒక మనిషి. నిజం చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తే, వెస్ట్రన్ కంట్రీస్లో ఈవెన్ 80sలో 90sలో కూడా మ్యారేజ్ చేసుకుంటారు. ఒక్కొక్క లైఫ్లో 30 పెళ్ళిళ్ళు 40 పెళ్ళిళ్ళు సాధారణమైనటువంటి అమెరికన్ కల్చర్ ఇట్లా మీరు తీసుకున్నట్టయితే వెస్ట్రన్ కల్చర్స్లో. అంటే మనిషికి తోడు అనేది చనిపోయే చివరి క్షణం దాకా అవసరం ఉంటుంది. ఎందుకంటే సంఘజీవి మనిషి అనేవాడు. ఒక మనిషిని తీసుకెళ్లి అడవిలో పెట్టేసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి ఒక బిల్డింగ్ కట్టి అందులో ఉంచేసి 100 కోట్ల రూపాయల ఆస్తులు, అలాగే అంటే డబ్బు, బంగారం, వజ్ర వైడూర్యాలన్నీ పెట్టేసి కావాల్సిన భోజన పదార్థాలన్నీ పెట్టి బయటకు వచ్చేస్తే అతను 1 month కన్నా, ఒక 15 రోజులు 20 రోజుల కన్నా ఎక్కువ ఉండలేడు. అంటే నాకు ఇన్ని 100 కోట్లు ఉన్నాయి కదా, నాకు ఇంత బంగారం ఉంది కదా, నాకు తినుబండలు అన్నీ ఉన్నాయి కదా, ఎంత ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండలేదు. ఎందుకంటే ఇతరులతో అది షేర్ చేసుకోవాలి. కష్టమైనా, సుఖమైనా, బాధ అయినా, సంతోషమైనా తన జ్ఞాపకాలని పంచుకున్నప్పుడు మాత్రమే ఒక మనిషి ఆనందంగా, సంతోషంగా బతకగలడు తప్ప అది మనవరాళ్ళు ఇవ్వలేనివి చాలా ఉన్నాయి. ఒకవేళ తల్లిదండ్రులే ఇవ్వగలిగేవి అన్నీ అయితే మరి పిల్లలు ఎందుకు ఇవాళ 15 ఏళ్ళకి 18 ఏళ్ళకి ఎంతో మందిని చూస్తున్నాం. మనం జంట చూసుకొని వెళ్ళిపోతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. పరువు హత్యలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు జరుగుతోంది అంటే తల్లిదండ్రులు ఇవ్వలేనివి కొన్ని ఉన్నాయి, పిల్లలు ఇవ్వలేనివి కొన్ని ఉన్నాయి, మనవరాళ్ళు ఇవ్వలేనివి కొన్ని ఉన్నాయి, ఒక తోడు మాత్రమే ఇవ్వగలిగేవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ తోడుతో తపత్రపడేవాళ్ళు, తోడు కోసం ఆశించేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు 90 ఏళ్ల దాకా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, 99 ఏళ్ల వయసులో కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దీన్ని తప్పని నేరం అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే మన చట్టం లోపల ఒక వ్యక్తి ఈ వయసు వరకు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని కానీ ఆ నిబంధనలు, రిస్ట్రిక్షన్స్ లేవు ఇక్కడ. కాకపోతే ఒకటే ఏంటంటే చట్ట ప్రకారంగా ఆ వివాహం కానీ లేకపోతే వాళ్ళు కలిసి ఉండడం కానీ జరుగుతుందా అనేది మనం చూడాల్సిన విషయం. అంతకు మించి ఇది తప్పు, ఇది నేరం అని చెప్పడానికి ఏ పిల్లలకు హక్కు లేదు, ఏ మనవాళ్ళకు హక్కు లేదు. ఎందుకంటే ఒక మనిషి మనసు ఆనందంగా ఎలా ఉండాలనేది అతను సొంతంగా నిర్ణయించుకోవాల్సిన విషయం తప్ప ఎవరో చెప్తే అతను సంతోషంగా ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ఇది ఎవరికి హక్కు లేదని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. కానీ బయట చాలా మంది, బయటే కాదు కన్న బిడ్డలు కూడా అంటున్నారు, ఈ వయసులో నువ్వు పెళ్లి చేసుకుని దేనికోసం పెళ్లి చేసుకుంటున్నావు, నీ అవసరాల కోసమే పెళ్లి చేసుకుంటున్నావా, ఇంకా చెప్పాలంటే నీ శారీరక అవసరాల కోసం చేసుకుంటున్నావా, మానసిక అవసరాల కోసం చేసుకుంటున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ముందుకు కూడా అడుగు వేయలేకపోతున్నారు. అంటే సమాజం ఏమనుకుంటుందో. కొంతమంది పిల్లలు ఉన్నారు ఒప్పించి పెళ్లి చేసే వాళ్ళు కూడా చాలా మందిని చూస్తున్నారు. కానీ విమర్శ మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తుందండి. నిజంగా ఆ వయసులో పెళ్లి చేసుకునే వాళ్ళు దానికోసమే చేసుకుంటున్నారా అంటే ఏం చెప్తారు మీరు? ఏదైనా సమాజంలో మార్పు రావాలన్నప్పుడు విమర్శలు చాలా సహజంగా జరిగేవి. ఒకప్పుడు మనకు చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు. 8 సంవత్సరాల్లోనే అష్టాదశ షోడశ అని చెప్పి 8 ఏళ్ళు దాటితే పాపం అమ్మాయికి పెళ్లి చేయకపోతే భావించేవాళ్ళు. ఆ రోజుల్లో 8 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. బాల్య వివాహాలు చాలా సహజంగా ఉండేవి. ఆ బాల్య వివాహాలు వద్దు, అవి తప్పని చెప్పిన వాళ్ళని విమర్శించారు, రాళ్ళు తీసుకుని కొట్టే ప్రయత్నం చేశారు. సమాజం ఎప్పుడు కూడా తను విధించుకున్నటువంటి కొన్ని ఏదైతే కట్టుబాట్లు ఉంటాయో వాటిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా విమర్శలు చాలా సహజమైన విషయం. ఇది కనిపెట్టిన వాళ్ళు కూడా, కరెంట్ కనిపెట్టిన వాళ్ళని కొట్టే ప్రయత్నం చేశారు, చంపే ప్రయత్నం చేశారు. అంటే మంచిని ఏదైనా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం కానీ, ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు సమాజం హర్షించడం అనేది సహజంగా జరగదు. కాబట్టి సమాజ విమర్శల గురించి పక్కన పడేస్తే ఎందుకు తప్పు, ఏమి దేనికోసం అంటే ఒక స్పర్శ చాలండి. ఒక స్పర్శలో కలిగే ఆనందం, సంతృప్తి ఇంకా దేంట్లోనూ దొరకపోవచ్చు. నేనున్నాను నీకు భరోసాగా, నన్నుగా ప్రేమించని అని ఎప్పుడో పూర్వకాలంలో కవిగారు రాసిన పాటలు మన జ్ఞాపకం వస్తాయి. నా కోసం బతికే వాళ్ళు ఎవరు? ఏ మనవడు ఏ తాత కోసం బతకడు, ఏ పిల్లలు తల్లిదండ్రుల కోసం బతకరు. ఒకసారి వాళ్లకు జీవిత భాగస్వామి వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందంలో వాళ్ళు తేలిపోతుంటారు, వాళ్ళ సంతోషంలో వాళ్ళు తేలిపోతుంటారు. ఏదో ఒక గోడనో, ఒక కుర్చీనో, లేకపోతే ఒక టేబుల్ ఉన్నట్టుగా ఉంటారు పెద్దవాళ్ళు. అంతకన్నా మించి వాళ్ళకి ప్రమేయం ఎక్కువ ఉండదు. ఏదో 5% 2% అంతకన్నా ప్రేమగా, అంతకన్నా అభిమానంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఒక సర్వే, నేషనల్ సర్వే ఏం చెప్తుందంటే 100కి 79 మంది
తల్లిదండ్రుల అంత్యక్రియలకు పిల్లలు అటెండ్ కావడం లేదు ఈ రోజు అని చెప్తోంది. ఇంకో 10 ఏళ్ళు పోతే 5% కూడా రారని చెప్తోంది. అంటే కన్న తల్లిదండ్రుల అంత్యక్రియలు కూడా రానటువంటి పిల్లల వల్ల ఈ తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నాడు, ఎంత సంతోషపడుతున్నాడు ఒకసారి ఆలోచిస్తే ఈ పిల్లల కోసమో లేదా చుట్టూ ఉండేటువంటి సమాజం కోసమో కాదు, తన కోసం తను బ్రతికే ఏ మనిషి అయినా సరే తను తోడు కోరుకోవడంలో తప్పు లేదు. తోడు ఉన్నవాడే నిజంగా ఆనందంగా సంతోషంగా బతకడానికి ఉన్న అవకాశాలు, తోడు లేకుండా ఒంటరిగా ఉండేటువంటి వాడు ఒక సగం మనిషి గారి హాఫ్ మ్యాన్గా జీవిస్తాడు తప్ప ఫుల్ ప్లెడ్జ్డ్గా సంపూర్ణమైన జీవితం అనుభవించే అవకాశాలు లేవు మాత్రం ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పొచ్చు. అందులో సందేహమే అక్కర్లేదు. ఏది ఏమైనా భర్తకి భార్య, భార్యకి భర్త తోడు. ఎంత పిల్లలు ఉన్నా మనవలు ఉన్నా ఎవరున్నా కదండి, ఎవరికి వాళ్ళే తోడు. అంటే మీరే ఒకటే చెప్తున్నారు, రూఢిగా చెప్తున్నారు, తోడు అనేది ఖచ్చితంగా అవసరమే, అది మీరు ఎలా అయినా అనుకోండి అనేసి అంటున్నారు. కానీ విమర్శ అలానే ఉంది. ఒక్కసారి ఆ విమర్శించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? విమర్శించే వాళ్ళకి చెప్పేది ఒకటే, మీలాగా విమర్శించిన వాళ్ళు చాలా మంది తర్వాత నోళ్లు మూసుకున్న వాళ్ళే. సమాజంలో జరిగే ప్రతి మనిషి ప్రతి మార్పు లోపల మీకన్నా ఎక్కువగా నోళ్లు ఎప్పిన వాళ్ళు, మీకన్నా ఎక్కువ విమర్శించిన వాళ్ళు చెప్తారు. ఒక్కటే నిమిషం ఆలోచించండి, తనకేం కావాలో తనకు తెలియదా? మీకన్నా అనుభవజ్ఞులు, మిమ్మల్ని కన్నవాళ్ళు, మిమ్మల్ని పెంచిన వాళ్ళు, మిమ్మల్ని పెద్ద చేసిన వాళ్ళు, వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదా? అంటే వాళ్ళకన్నా మీరు అనుభవజ్ఞులా? వాళ్ళకన్నా మీరు ఎక్కువ తెలిసిన వాళ్ళ? విజ్ఞులైన వాళ్ళు, అనుభవజ్ఞులైన వాళ్ళు వాడు కోరుకుంటున్నారంటే దాని అవసరం తప్పనిసరిగా ఉందని భావించాలి. మీకున్నది తనకు లేదు, మీకు తోడు ఉంది కాబట్టి మీరు ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతున్నారు. తనకు తోడు లేదు కాబట్టి ఆ తోడు కోసం పరితపిస్తున్నాడు. కాబట్టి మీరే స్వయంగా దగ్గరుండి అతనికి కావాల్సిన ఏందో ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని మాత్రం మీరు విస్మరించకండి. ఎందుకు ఈ పిల్లలు ఎక్కువగా ఇష్టపడటం లేదంటే, తండ్రి గారి పేరు మీద ఉన్న ఆస్తి ఏదైనా ఉంటే అది కాస్త పోతుందేమో అని భయపడుతూ అది కూడా మాకే దక్కాలని చెప్పి కోరుకునే స్వార్థపరులు చేసే పని తప్ప ఇది నిజంగా తల్లిదండ్రుల సంతోషం కోరుకునే ఏ పిల్లలైనా దగ్గరుండి సంతోషంగా తోడు కోసం ప్రయత్నం చేస్తారు. ఆ తోడు వాళ్ళు కలిపేదాకా వాళ్ళు నిద్రపోని పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఖచ్చితంగా చెప్పగలరు. థ్యాంక్ యూ.